బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బూడిద ఎగుమతిలో పాత విధానం కొనసాగించాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్నారు లారీ టిప్పర్ ఓనర్లు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వీటీపీఎస్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా లారీ టిప్పర్ ఓనర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బూడిద ఎగుమతిలో పాత విధానాన్ని కొనసాగించాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్నారు లారీ టిప్పర్ ఓనర్లు. సో మనం చూస్తున్నాం, విజువల్స్లో మనం చూస్తున్నాం, భారీ ఎత్తున అక్కడికి వీటీపీఎస్కి చేరుకొని వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వీటీపీఎస్కు సంబంధించి కూడా బూడిదని ₹3 కొని ₹150 విక్రయిస్తున్నారు. టెండర్ రద్దు చేయాలని చెప్పి కూడా స్థానికులు అలాగే లారీ యజమానులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య కూడా వివాదాలు కొనసాగిన దాదాపుగా 18 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. అసలు ఏంటి సార్ ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? నేను ఎన్టీటీపీఎస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. కోయ వెంకట్రావు నా పేరు. మాకు 40 సంవత్సరాల నుంచి ఈ బూడిద టెండర్ ప్రక్రియ అనేది ఎప్పుడూ లేదు. మా బూడిద చెరువులు నిండిపోతుంటే బోర్డు పెట్టారండి. అక్కడ ఏమండి మీరు లారీలు కొనుక్కోండి, రోజుకు 3 ట్రిప్పులు ఇస్తామని చెప్పి అక్కడ బోర్డు పెట్టారండి. పాపం లారీ డ్రైవర్లు ఎంతో కొంత ఆశపడి ఎంతో ఆస్తులు అమ్ముకొని ఈ డ్రైవర్గా ఎన్నాళ్ళు చేస్తామని లారీ కాచికొచ్చే స్థలాలు అమ్ముకొని లారీలు కొనుక్కొని ఈ యాషు తోలుకుంటూ ఉన్నారు. తోలుకుంటూ ఉండగా ఈ లోపల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టెండర్ ప్రక్రియ తీసుకొచ్చారు. ఈ ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఇచ్చిందో ఈ లోన ఎంప్లాయీలు అధికారులు చేస్తున్నారో మాకైతే తెలియదండి. ఈ టెండర్ అనేది చాలా ఇదిగా ఉందండి. ₹3 టెండరు, ఒక టన్నుకు ₹3 టెండర్కి వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చి ఈ రోజున మాకు ₹150 అమ్మ చూపుతున్నారండి. మేము దానికి వ్యతిరేకిస్తూ ఈ టెండర్ రద్దు చేయాలని మేము కోరుకుంటూ మేము ఇక్కడ పడే బాధలు నిన్న కూడా ఈ వేడి నెల కాలంలో బూడిద మొత్తం వదిలేరండి. బూడిద మొత్తం కృష్ణానది మొత్తం చేరిందండి. ఇది 7 గ్రామాలకే కాదు విజయవాడ వాసులకు కూడా బూడిద ప్రభావం చూపబోతుంది. మొత్తం బూడిదంతా బ్యారేజీ వరకు కొట్టుకుపోతుంది. ఈ బూడిదని కాలుష్యాన్ని మీరు వదులుతున్నారు కాబట్టి మేము ఈ టెండర్ని రద్దు చేసి మా లారీ ఓనర్లకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ బూడిద వల్ల మాకు దురదలు, కిడ్నీలు, చర్మవ్యాధులు, నెత్తిన బొచ్చు ఊడిపోవటం మొత్తం జరుగుతుందండి. ఈ టెండర్ని రద్దు చేసి ఏదో మొన్న ఒక ఛానల్లో ఒక 4గురిని ఎడగొట్టి ఒక ఛానల్లో ఈ అధికారులు మేము ఈ టెండర్కి రేటుకి మేము ఒప్పుకున్నామని ఈ ఒక ఛానల్లో వచ్చిందండి. ఇది అంతా అబద్ధం అండి. మేము దానికి ఒప్పుకోవట్లేదు. ఈ టెండరు చెరువు టెండర్ మాత్రం రద్దు చేయాలండి. ఈ చెరువును మాత్రం ఈ టెండర్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి సార్, ఏంది ఈ 2 పార్టీలు? గతంలో వైసీపీ ఉంది, ఇప్పుడు టీడీపీ వచ్చింది. ఎందుకు గతంలోని విధానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ధర్మలు కట్టిన కాడి నుంచి పొలాలు తీసుకొని, మా లోకల్ పొలాలు తీసుకొని ధర్మలు కట్టారు. ఉద్యోగాలు ఇస్తానని కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. తర్వాత కొద్దిగా పొలాలు ఉంటే మీరు లారీలు కొనుక్కోండి, మేము యాష్ లోడింగ్ రోజుకి 3-4 ట్రిప్పులు ఇస్తాము, ఎత్తికిన ఫ్రీగా ఎత్తిస్తాము, ప్లస్ ఒక ఎత్తినందుకు ₹100 ఇస్తాము లారీకని కొద్ది పొలాలు లారీ కొనుక్కున్నాం. గత 40 సంవత్సరాలు బట్టి కూడా మాకు యాష్ ఫ్రీగా రోజుకు 3 ట్రిప్పులు 2 ట్రిప్పులు అలా ఎత్తిస్తున్నారు. దానివల్ల ఏదో జీవన తర్వాత హాస్పిటల్ కట్టిస్తాము, పొల్యూషన్ గ్రామాలకి 7 గ్రామాలకి హాస్పిటల్ కట్టిస్తాము, ప్లస్ ఉచిత వాటర్ ఇస్తాము, డ్రైనేజీలు కడతాము, రోడ్లు వేస్తాము, ఈ పొల్యూషన్ గ్రామాలకి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు బయట గ్రామాల నుంచి 78 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మా లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా. ప్లస్ టెండర్ ₹3 కొని ₹150, ₹200, ₹250 అట్లా రకరకాలుగా అమ్ముతున్నారు.
మా పొట్ట కొడుతున్నారు. మాకు చర్మ వ్యాధులు, కిడ్నీలు చెడిపోతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. యాషు కృష్ణానదిలో వెళ్తున్నారు. ఆ వాటర్ నాకు తాగటం వల్ల మాకు అనారోగ్యంగా ఉంటుంది. న్యాయం చేయాలని, యాష్ ఫ్రీగా ఇవ్వాలి, హాస్పిటల్ కట్టాలి, ప్లస్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? గతంలో ఎప్పుడు లేదు కదా. గతంలో ఫ్రీగా ఇచ్చారండి. గతంలో ఫ్రీగా ఇచ్చారు యాష్. ఇప్పుడు 3 రూపాయలు టెండర్ ఇచ్చి వాళ్ళు 250 రూపాయలు అమ్ముకుంటున్నారండి. వీటీపీఎస్ వాళ్ళు టెండర్ వాళ్ళు కుమ్మక్కయ్యి లోకల్ జనానికి అన్యాయం చేస్తున్నారండి. 3 రూపాయలు ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడండి? చాలా అన్యాయంగా అండి. అసలు ఈ వాటర్ అంతా, ఈ బూడిదంతా కృష్ణానదిలో కలుపుతున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రభావం రాబోతుంది? వాటర్ వల్ల కిడ్నీలు చెడిపోతాయి, అనారోగ్యం కానీ, రకరకాల చర్మ వ్యాధులు కానీ, ప్లస్ ఎంట్రుకలు ఊడిపోతాయి. చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా మంది. హాస్పిటల్ కడతామని ఎంతమంది కట్టలేదండి. ముందు హాస్పిటల్ అనేది, స్పెషల్ హాస్పిటల్ అనేది కట్టాలి. ఫ్రీ ఉచిత బూడిద అనేది ఇవ్వాలి. ప్లస్ లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఏంటి సార్, ఏంటి అసలు మీ ప్రధానమైన డిమాండ్? ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దీనిపై పెను దుమారాన్నే లేపుతారు కదా మన. సార్, ఇక్కడ మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే, ఇప్పుడు పొల్యూషన్ మీద పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, 1-2 స్టేజీలు గల ప్లాంట్లు కాలం చెల్లిపోయిన వాటిని గత 20 సంవత్సరాల నుంచి కాలం చెల్లిపోయినా కానీ నడుపుకుంటూ వస్తున్నారు. దానివల్ల విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. అంతకుముందు 40 ఏళ్లలో ఎప్పుడూ చేయలేదు, కానీ 40 ఏళ్ల నుంచి ఇంత పొల్యూషన్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి కాలం చెల్లిన 1-2 స్టేజీలు మూసివేయకుండా వాటిని నడపబట్టి పూర్తిగా వాటి నుంచి వచ్చే కల్యూషన్ 7 గ్రామాల వాళ్ళు భరిస్తున్నారు. అలాగే ఇక్కడ 7 గ్రామాల వాళ్ళు ఆ పొల్యూషన్ భరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో జీవనోపాధి కోసం లోకల్గా ఉన్న యాష్ పాండ్లో బూడిదని, లోపల శైలో బూడిదని ఇవ్వట్లేదండి. వాటిని సిమెంట్ ఫ్యాక్టరీలకి ఎప్పటి నుంచో ఈ యాజమాన్యం, వీటీపీఎస్ యాజమాన్యం అమ్ముకుంటుంది. ఓన్లీ యాష్ ప్యాండ్లో బూడిదని, అది కూడా ఎక్కువ వచ్చి పొంగిపోతే ఊళ్ళు కొట్టుకుపోతాయి. కాబట్టి మేము పొక్కులేని పెట్టి మీకు లోడ్ చేస్తాం ఫ్రీగా, మళ్ళీ ఎదర 100 రూపాయలు ఇస్తామని లారీలు కొనుక్కోమంటే అరెకరం, పావు ఎకరం, 10 ఎకరాల ఉన్న సెంటు భూమి ఉన్నవాళ్ళు లారీ కొనుక్కొని నడుస్తున్న దాన్ని ఈరోజు అన్యాయంగా, అక్రమంగా వీటీపీఎస్ యాజమాన్యం దాన్ని టెండర్ రూపం ప్రకటించి ఇక్కడ సంబంధం లేని ఎక్కడో ఉన్న తమిళనాడు కాంట్రాక్టర్కి దీన్ని ఇవ్వడం జరిగిందండి. ఎఫెక్స్ అనే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగిందండి. దానివల్ల ఇక్కడ లోకల్గా ఈ పొల్యూషన్ బారి పట్టిన గ్రామ ప్రజలు కనీసం ఈ జీవనోపాధి కూడా కోల్పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి టెండర్ రద్దు చేయాలి. అలాగే వీటీపీఎస్ వారు ఇక్కడ 5వ స్టేజీ కట్టేటప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు లోకల్ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారని, కానీ అన్యాయంగా, అక్రమంగా లోపల పనిచేస్తున్న ఏడీలు, ఏఈలు వేరే జిల్లాల నుంచి వచ్చి, అంటే ఉద్యోగాలు అవి రాసి వచ్చాయి కాబట్టి వచ్చిన వాళ్ళ కుటుంబాల్లో ఆ ఊరు నుంచి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అక్రమంగా వాళ్ళ లోపల ఉద్యోగాలు జాయిన్ చేసి లోకల్ వాళ్ళకి ఒక సీఎల్ పోస్ట్, గత 12 ఏళ్ళుగా ఒక్క సీఎల్ పోస్ట్ కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వకోకుండా లోకల్ వాళ్ళ జీవనోపాధిని కొట్టగొడుతున్నారు. పొల్యూషన్ మాత్రం లోకల్కి ఆదాయం, ఉద్యోగాలు వాళ్ళ సొంత ఈటీపీఎస్ యాజమాన్యానికి చెందుతున్నాయి. మా ప్రధాన డిమాండ్ పొల్యూషన్ అరికట్టాలి, టెండర్ రద్దు చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే వీటీపీఎస్ సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2కి సంబంధించి కాలం చెల్లిపోయింది. వాటిని వెంటనే రద్దు చేయాలి. దానివల్లనే ఈ కాలుష్యం ఎక్కువ అవుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఈ బూడిదంతా కలపటం మూలంగా ఆ ప్రాంత ప్రజలు, ఆ నీరు ఎవరైతే తాగుతారో వారంతా కూడా రోగాల బారిన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ను రద్దు చేసి టెండర్ ప్రక్రియ రద్దు చేసేవారు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి కార్మిక సంఘాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఓటర్ స్టూడియో.